శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్. లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్. దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత. నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకున్. మహానందాంగనా డింబకున్. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్నా. నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్నా. నీ నగుమోము అందమే గన్నా. నీలాద్రిశిఖరాన నెలకొని ఉన్నా. నీ నగుమోము అందమే గన్నా. ఏ అందమైన వెగటేనన్నా. జగదేక మోహన సుందరాకార. జగదేక మోహన సుందరాకార. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. ఏ ఈతి బాధ ఎదురైన గాని. ఏ ఈతి బాధ ఎదురైన గాని. మోహ వికారమో మూసిన గాని. ఏ ఈతి బాధ ఎదురైన గాని. మోహ వికారమో మూసిన గాని. నీ పాదసేవ విడదీయకన్నా. శరణాగతావన హే జగన్నాథ. శరణాగతావన హే జగన్నాథ. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ. అమృతపానము రాధేశ. అమృతపానము రాధేశ. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం. వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నౌమి నారాయణం హరిం. కృష్ణ పరమాత్ముల వారి దివ్య లీలలు, ఉపనిషత్తు సమ్మతమై ఉన్నటువంటి అంశములు, భాగవతము సమస్త మానవాళిని ఉద్ధరింపజేయటానికి మహాత్ములు అందించినటువంటి దివ్య తాత్విక గ్రంథం, ఆధ్యాత్మిక గ్రంథం భాగవతం. ఎందుకంటే తాత్విక అంశాలు వినాలని చెప్పినంటే చాలామంది ఇష్టపడరు. అద్వైతాన్ని బోధించామంటే దూరంగా పారిపోతారు. అందుకోవాలంటే చాలా జిజ్ఞాస ఉండాలి, వైరాగ్యం ఉండాలి, దాని యందు మక్కువ ఉండాలి. అంతటి జిజ్ఞాస లేనటువంటి విధానంగా ఉన్నటువంటి వాళ్ళకి మరి ఈ ప్రకారముగా కథాంశమును అందిస్తూ దాంట్లో తాత్విక భావాలని బోధింపజేసే విధానముగా ఈ భాగవతములో ఇచ్చేటువంటిది.
అందువల్ల భాగవతం అనేటువంటిది ఇటు పురాణ గ్రంథం వైపు నడుస్తూ ఉంటుంది, రెండవది తాత్విక సంబంధమై ఉన్న అంశాల వైపుకి నడుస్తూ ఉంటుంది. నిన్న మనం యశోద అమ్మవారికి తన యొక్క దివ్యమై ఉన్నటువంటి లీలలను చూపించటం చూశాము. మరి ఆ ప్రకారంగా ఆయన నోటి ఎందే సమస్త బ్రహ్మాండములు ఆమెకు చూపినట్లుగా నిన్న కథాంశంలో వచ్చింది. ఆ ప్రకారంగా తన యొక్క దివ్య లీలలను, దివ్య రూపాన్ని, విశ్వరూపాన్ని చూపించినటువంటి సందర్భాలు అర్జునునికి కూడా యుద్ధ సందర్భంలో ఆయన చూపిస్తాడు. అదే భగవద్గీతలో 11వ అధ్యాయముగా విశ్వరూప సందర్శన యోగము అనేది వస్తుంది. ఆ విశ్వరూప సందర్శనమును చేసిన అర్జునుడు మరి పరమాత్మ నానా అనేక రకాలుగా కొనియాడేటువంటి విధానము ఇదంతా కూడా సర్వేశ్వరుని యొక్క లీలా విధానముగా ఉన్నటువంటి అంశము. కాబట్టి మాయా సమన్వితుడై ఉన్నటువంటి పరమాత్మ ఆయనే స్వయంగా చెప్పినటువంటి విధానము భగవద్గీతలో నేను ఈశ్వరుణ్ణి అని చెప్పుకున్నాడు. అహం ఈశ్వర భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని అంటాడు. నేను ఈశ్వరుణ్ణి ఉన్నటువంటి వాడు. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్చన తాని అహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీకు నాకు అనేక దేహాలు రావటం జరిగింది, అవి నాకు తెలుసు నీకు తెలియవు అంటంలో అర్థమే ఈశ్వరుడు కాబట్టి సమస్తం ఆయన తెలుస్తుంది. 3 కాలాలు ఆయనకు తెలిసేటువంటి విధానం కనుక ఈశ్వర సృష్టి అనేటువంటి యొక్క అంశాలను చక్కగా మనకు ఈశ్వరుని యొక్క గొప్పతనాన్ని, అతని యొక్క మహిమాన్వితమైనటువంటి యొక్క అంశాలని మనకు భాగవతంలో చెప్తున్నటువంటి విధానము. లలిత స్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతాశోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల బాలంబునై వెలయు భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. కంసుడు ఆ ప్రకారంగా మరి తన యొక్క శత్రువు వేరే చోట ఎదుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు కనుక ఆయన్ని మనం సంహరించాలి అనేటువంటి కోణంలో, అనేటువంటి భావనతో తన వద్ద ఉన్నటువంటి ఎవరైతే మహిమాన్వితమై ఉన్నటువంటి వారు, ఎన్నో మాయలను బాగా వాళ్ళు అభ్యాసం చేసినటువంటి వారు, ఆ ప్రకారం ఉన్నటువంటి యొక్క రాక్షసులను ఒక్కరొక్కరునే పంపుతూ ఉన్నాడు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చినట్లుగానే స్వామివారు కూడా పైకి పంపించేస్తూ ఉన్నాడు. కనుక సమర్థుడై ఉన్నటువంటి వాడు కాబట్టి ఎవరి యొక్క సహాయం లేకుండానే అన్ని సమస్యలను ఆయనే సకదిద్దుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నది. ఆయన ఈశ్వరుడు కాబట్టి మరి ఆయన తన యొక్క సర్వశక్తి విధానముగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ విధముగా పంపించే విధానము. వత్సాసురుడు, బకాసురుడు, అఘాసురుడు అనేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి యొక్క రూపాలుగా వాళ్ళు వచ్చి ఆయన్ని బాధించబోగా ఆయన చేతిలో నిహతులై వాళ్ళ అసువులు బాసి వెళ్ళిపోయినటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారముగా ఆయన సర్వేశ్వరుడు కాబట్టి ఎలాంటి ఎవరి యొక్క ఆశ్రయం లేకుండానే అన్ని సమస్యలను చక్కదిద్దుకోవడం లాంటిది చేస్తూ ఉంటుంది. ఆయన ఎక్కడో రేపల్లె ప్రాంతంలో ఎదుగుతున్నటువంటి విధానము, మరి పని కట్టుకుని వీళ్ళందరూ కూడా వచ్చి ఆయన మీద దాడి చేస్తున్నటువంటి ప్రక్రియ. అట్లా చూస్తే మరి మానవ జీవితంలో కూడా అనేక సమస్యలు లాంటివి వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని కూడా మరి సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడాలనేటువంటి ఒక సందేశం మనకి వీటి ద్వారా వచ్చేటువంటిది. మానవ జీవితం అది పూలతో పరిచినటువంటి పాన్పు కాదు, అనేక సమస్యలతో ఉన్నటువంటి ముళ్ళ పాన్పు. అనేక దుఃఖములు, బాధలు, సమస్యలు ఎట్లయితే ఈ రాక్షసులు వచ్చి పరమాత్మను తాకుతూ ఉన్నారో అవన్నిటినీ కూడా నవ్వుతో, చిరునవ్వుతోనే అవన్నీ తొలగింపజేసుకుంటూ ఉన్నటువంటి యొక్క సన్నివేశాన్ని మనం మన జీవితంలో కూడా వచ్చినటువంటి యొక్క సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని
వాటి నుంచి బయటపడాలనేటువంటి ఒక సందేశం కూడా మనకు దీని ద్వారా వస్తున్నటువంటి అంశము. ఒక రోజున గోపికలు తమ పిల్లలను గోవులను పరమాత్మకు అప్పచెప్పి, నాయన చక్కగా మా వాళ్ళను కాపాడని చెప్పేసి మరి వాళ్ళందరూ కూడా గోవులు తోలుకొని అరణ్యములో వాటిని మేపుకుంటూ ఉన్నారు. మరి సాయంత్రం మధ్యాహ్నం కాగానే వాళ్ళు ఏవైతే పదార్థాలు తీసుకున్నారో ఆ పదార్థాలన్నీ కూడా ఒక విస్తరలో మొత్తం కూడా పెట్టుకుని అందరూ చుట్టూ కూర్చొని ఆ పదార్థాలను భోజిస్తూ ఉన్నారు. దాంట్లో కృష్ణుడు కూడా వాళ్ళతో పాటు కలిసి భోంచేస్తున్నటువంటి విధానం. ఎవరెవరు ఏవైతే పట్టుకొచ్చారో మొత్తం ఒకే సాట పెట్టి అందరూ చుట్టూ కూర్చొని భోంచేస్తున్నటువంటి యొక్క సన్నివేశాన్ని చూశాడు వినివీధుల్లో ప్రయాణం చేసేటువంటి బ్రహ్మదేవుల వారు. మరి కృష్ణుడు ఏమిటి ఈయన గారు ఈ ఎంగిల మంగళ వ్యవహారం ఏమిటి, పిల్లకాయలు ఏమిటి, వాళ్ళతో కూర్చోవటం ఏమిటి, ఎంగిలి విధానంగా భోంచేయటం ఏంటి, ఇదంతా ఈయన జగన్నాథుడేనా లేకపోతే పరమాత్మేనా, ఇలాంటి విధానంగా చేస్తున్నాడు అనేటువంటి విషయంగా ఆయన పరీక్షించటానికి వాళ్ళు ఏమరపాటుగా ఉండి అందరూ కూడా మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ భోంచేసుకుంటున్న సందర్భంలో ఆ గోవులన్నిటినీ కూడా బ్రహ్మ మాయ చేశాడు. అవి తీసుకుపోయి ఒక పెద్ద గుహలో ఆ గోవులు మొత్తం పెట్టేసేసాడు. ఆ ప్రకారంగా పెట్టిన తర్వాత చూస్తే గోవులు కనపడటం లేదు. పిల్లకాయలు చూశారు, కృష్ణ గోవులు ఎక్కడ కనపడటం లేదని చెప్పి అన్నారు. ఎక్కడో ఆహారం తీసుకుంటూ గడ్డి మేస్తూ దూరంగా పోయి ఉంటాయి, నేను చూస్తాను, మీరు భోంచేయండి అని చెప్పేసి అని కృష్ణుడు బయలుదేరి అరణ్యంలో ఎతుకుతూ వస్తూ ఉన్నాడు. ఎదుగుతూ వస్తూ ఉంటే ఎక్కడా కూడా గోవుల జాడ కనపడలేదు. చాలా దూరం వచ్చాడు, ఎక్కడా కనపడల గోవుల జాడ. మళ్ళీ తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళితే అక్కడ పిల్లకాయలు కూడా లేరు, బాలురు కూడా లేరు. కాబట్టి ప్రకారంగా చూస్తే మరి పిల్లలు మాయమైపోయారు, గోవులు మాయమైపోయాయి. చూద్దాం ఇదేం చేస్తాడు. ఇది పరమాత్మ అంటూ ఉన్నారు, ఎంత గొప్పవాడుగా భావిస్తూ ఉన్నారు, సేవిస్తున్నారు, పూజ చేస్తూ ఉన్నారు. అంత గొప్పవాడైతే మరి ఏం చేస్తాడో చూడాలని చెప్పిన ఉద్దేశంతో బ్రహ్మ కృష్ణుని పరీక్షించడానికి మరి ఆ గోవుల్ని గోబాలులను అందరినీ కూడా గుహలో వాళ్ళని బంధించి వాళ్ళు నిద్రించే విధానముగా సుషుప్తిలో ఉండే విధానంగా పెట్టాడు. అన్నీ కూడా గుహలో అట్లా ఉండిపోయాయి. పరమాత్మ చూశాడు. తీరా చూస్తే ఇది బ్రహ్మదేవుల వారి పని అనేటువంటి విషయం ఆయనకి అర్థమైంది. వంచింపంబని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులున్ బాలురన్ వంచెన్ గను బ్రామిదన్ను మరలన్ వంచుటాశ్చర్యమే వంచింపందనకేల తెచ్చుటకు నైవల్దంసు బ్రహ్మాండమున్ వంచింపన్మరలింప నేర్చు హరి లీలన్ మందహాస్యాసుడై వంచింపన్బని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులున్ బాలురన్. కాబట్టి ప్రకారంగా బ్రహ్మ ఈ పని చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన తన యొక్క ఏదో ప్రభావంతో తనకేదో మాయ ఉందని చెప్పని ఆ మాయా విధానముగా నన్నేదో పరీక్షించేటువంటి యొక్క ఉద్దేశముతో ఈ పని చేశాడు. అందువల్ల మనం ఆయన్నే అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన సర్వసమర్థత మనకున్నది. ఉన్నప్పుడు ఆయన్ని మనం అనాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ఉద్దేశంతో వంచింపంబని లేదు బ్రహ్మకిచటన్ వత్సంబులున్ బాలురన్ వంచెన్ గను బ్రామిదన్ తన్ను మరలం వంచుటాశ్చర్యమే వంచింపంతనకేల తెచ్చుటకునై వల్దంసు బ్రహ్మాండమున్ వంచింపన్మరలింప నేర్చు హరి లీలన్ మందహాస్యాస్పుడై గోపాలసుతులు లేరని గోపికలకు చెప్పనేల గోపాలకులున్ గోపికలు తరల బాలురా క్రేపుల రూపములనే జరించదననుచున్. మరి ప్రకారంగా గోవులను మొత్తం దాచేశాడు, గోపాలను దాచేశాడు. మరి ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మరి ఆయన కృష్ణుడేమన్నా బ్రహ్మనేమన్నా ప్రాధేయపడాలా, బ్రహ్మను ప్రార్థించాలా, అయ్యా ఎందుకే ఇట్లా చేసావు, నాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడ దాచావో మొత్తం కూడా మరి పంపించు అనే విధానంగా ఆయన గారు ఏమన్నా మరి ప్రార్థన చేయాలి బ్రహ్మదేవుని గురించి. అట్లా చేస్తాడేమని చెప్పి చూశాడు బ్రహ్మ. కానీ అది అలాంటి ఒక మార్పే రాలి. ఒకవేళ మనకు అలాంటి విధానం ఏదైనా జీవితం కలిగినట్లయితే మనం
సాధారణంగా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి పరుగున పోయి వేరే వాళ్ళతో చెప్పుకోవటమో, అధికారులకు చెప్పుకోవటమో, లేదా పోలీస్ స్టేషన్లో ఏమన్నా ఫిర్యాదు చేయటమో, ఇలాంటి సాధారణంగా చేస్తాం. మనకున్నటువంటి యొక్క విధానంలో మనకున్నటువంటి అసమర్థత విధానాన్ని అనుసరించి వేరే వాళ్ళని ఆశ్రయించి వాళ్ళ సహాయంతో ఇట్లా అయిపోయిందయ్యా, మాకు బాధలు వచ్చాయి, దుఃఖాలు వచ్చాయి, పలానా వ్యక్తి ఈ విధంగా చేశాడు, మరి ఏం చేయాలి అర్థం కావటం లేదు అనేటువంటిది లోకంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాలు అలాంటివి వస్తూ ఉంటాయి. మరి ఇలాంటి కష్ట సందర్భంలో అన్నమాట అనేక మంది జీవితంలో తటస్థిస్తూ ఉంటారు. ఏదో రూపాలుగా వాళ్ళని నమ్మి పోయే విధానం ఉంటుంది. తర్వాత వాళ్ళు నమ్మించి మోసం చేసేటువంటివి కూడా ఉంటాయి. అలాంటివి జరిగినప్పుడు మరి మనం బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రక్క వాళ్ళతో చెప్పుకొని బాధపడే పరిస్థితి వస్తుంది. ఇంకేదన్నా పలుకుబడి వాళ్ళతో వాళ్ళని ఆశ్రయించి తనకున్నట్టు సమస్యలను చెప్పుకునే విధానం ఉంటుంది. ఇవన్నీ సర్వసాధారణంగా లోకంలో సామాన్యులకు జరిగేటువంటి విషయాల మీద వచ్చేటువంటి స్పందనలు ఇవన్నీ మనం చూస్తున్నాం లోకంలో. మరి అట్లాగే ఇక్కడ చూసినట్లయితే కృష్ణ పరమాత్మను నమ్మి కృష్ణ పరమాత్మ ఉండడనేటువంటి భరోసాతో వాళ్ళందరూ గోపికలందరూ కూడా తమ పిల్లకాయలను గోవుల్ని అప్పచెప్పి, నాయన మళ్ళీ మాకు అప్పచెప్పాలి, నువ్వు వీళ్ళందరినీ కూడా నీకు అప్పచెబుతూ ఉన్నావు, నువ్వే నాయకుడుగా ఉండు, తిరిగి మరలా మాకు ఎందుకంటే అరణ్యాలలో ఏ మృగాలు ఉంటాయో, ఎవరి నుంచి ఎలాంటి దాడి చేస్తాయో తెలియదు, అందువల్ల నీ రక్షణలో పెడుతూ ఉన్నావు అని చెప్పేసి ఆ ప్రకారంగా గోపికలు తన పిల్లలను గోవులను అప్పచెప్పారు. ఈనాడు చూసినట్లయితే బ్రహ్మ మొత్తం మాయ చేశాడు. పిల్లకాయలు లేరు, గోవులు లేవు. ఏం చేయాలి ఈ విధంగా చేసినప్పుడు? తీరా రేపల్లికి పోయినట్లయితే అందరు అడుగుతారు, ఎక్కడ మా బిడ్డ, ఎక్కడ మా గోవు ఎక్కడ అడిగేటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి వాళ్ళకి? లేదమ్మా మరి ఏం అర్థం కావట్లేదు, గోవులు కనపడలేదు, దూరంగా పోయాయి, ఎక్కడికి పోయి ఎతికాను, చాలక్క పోయాను, ఎతికాను, కొండలెక్కా, గొట్టలెక్కా, చెట్లెక్కి చూసా, ఎన్నో చేశాను, కనపడలేదు. తీరా వస్తే మరి మీ పిల్లకాయలు కూడా లేరు అక్కడ, ఎంతో ఎతికాను, చివరి కనపడలేదు అని ప్రకారంగా కృష్ణ పరమాత్మ వచ్చి రేపల్లిలో చెప్పినట్లయితే ఎలాంటి సమస్య అవుతుంది? ఎలాంటి గగ్గోలైపోతుంది అంతగా. ఆ పల్లె మొత్తం ఒక్కసారిగా ఒక కుమ్ముడిగా ఇక దుఃఖంతో మునిగిపోతారు. సరే గోవులు పోయినాయి, మా బిడ్డలు పోయారనేటువంటి బాధ ఏర్పడుతుంది కదా. కానీ గోవులు పోయినందుకు అంత దుఃఖపడే పరిస్థితి ఉండదు, కానీ తన బిడ్డలు పోయారని చెప్పానంటే అది ఎవరికైనా బాధే కదా. ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారిగా ఆ యొక్క రేపల్లంతా కూడా ఆ దుఃఖ సాగరంలో మునిగిపోతుంది. ఇప్పుడు ఈయనేం చేయాలి ఇక్కడ? లేదా అక్కడి నుంచి అంటే ఎటన్నా పారిపోవాలి, లేకపోతే రేపల్లి లేకపోతే అడుగుతారు కాబట్టి కనపడకుండా ఎటన్నా పారిపోయే పరిస్థితి చేయాలి. చాలామంది లోకంలో చేయట్లే ఈ పనులన్నీ కూడా. ప్రైవేట్ బ్యాంకులు పెడతారు, అందరూ ఎక్కువ వడ్డీల కోసంగా డబ్బులు పెడతారు. తీరా మొత్తం జమ వేసుకుంటాడు. ఆ పని మొత్తం దివాలా తీసి వేరే దేశాలకు పోతా ఉన్నారు. అటు ఎన్ని బ్యాంకులు దివాలా చేయట్లా. అయితే వీళ్ళకి కస్టమర్లకి ఏంటంటే ఎక్కువ వడ్డీ ఇస్తారంట, అక్కడ రూపాయికి 10 రూపాయలు ఇస్తారంట అనే విధానంగా వీళ్ళు ఆశపడి దాంట్లో పెట్టేస్తారు. సాంతం పెట్టేసిన తర్వాత ఇక వాడు మొత్తం జమ చేసుకొని ఓ సమయం చూసుకుని లగ్నం పెట్టుకొని శుభలగ్నం పెట్టుకొని ఆ పూటతో అందరికీ పెద్ద నామం పెట్టేసి ఎగవేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయినప్పుడు ఇదంతా గగ్గోలే కదా. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు ఈయన వాయిస్తారు, నీకు చెప్తున్నావా, చెప్తే ఏమన్నా నువ్వు తీసుకుపోయి దాంట్లో పెట్టావు, మేము కష్టపడి సంపాదించాను డబ్బు అంతా కూడా, ఎక్కువ వడ్డీ అని చెప్పి పెట్టావు, నువ్వు మొత్తం పోయిందని చెప్పని. ఇలాంటి సమస్యలు లోకంలో అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. వాటిని తీర్చలేక వాటి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు మనం జీవితంలో అనేక రకాలుగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ కూడా పరమాత్మ లాంటి యొక్క సమస్య ఒకటి వచ్చి పడింది. ఆయన్ని నమ్మి వీళ్ళందరూ కూడా గోవులను అప్పచెప్పడమే కదా, బిడ్డలను కూడా అప్పచెప్పేసేసారు. మరి ఈనాడు అక్కడ పోయి ఏం చెప్పాలి వాళ్ళకి? అయితే అడుగుతారు, మా బిడ్డ ఎక్కడ అని చెప్పి అడుగుతారు, ఏం చెప్పాలి? అందువల్లే పరమాత్మ ఇక్కడ ఆలోచించడు. వంచెంపని లేదు బ్రహ్మకి చటన్ వత్సంబులం బాలురన్. ఎందుకు ఈ పని చేయటమైనా? అసలు మేమేదో ఇక్కడ ప్రశాంతంగా
ఆడుకుంటూ ఉంటాము, లేకపోతే చిందులు వేస్తాం, ఏమైనా చేస్తాం. మేమంతా స్నేహితులం, ఒక మిత్ర బృందం ఏర్పడ్డాం. అలాంటి విధానంగా మా యొక్క విధానాలు ఏవో మాకు ఉంటాయి. అంత మాత్రం ఈ పని చేయాలా, తీసుకుపోవాలా, దాచేయాలా, ఇప్పుడు సమస్య అనేటువంటి తీసుకురావాలి ఆయనగా, నాకు పెట్టాల సమస్య ఏమన్నా. అసలు బ్రహ్మ పదవి ఇచ్చిందే నేను ఆయనకి. ఆ బ్రహ్మ పదవి ఇచ్చి ఆ పదవి మీద కూర్చోబెట్టింది నేను. ఇప్పుడు నన్నే పరీక్షించేందుకు ఆయన గారు సిద్ధపడ్డాడు. వంచెన్ గను బ్రాహ్మిదన్ను మరలన్ వంచుటాశ్చర్యమే. కాబట్టి ఆయన మనం వంచాల్సిన అవసరం లేదు. మనల్ని ఆయన వంచాడు, మోసం చేశాడు, చెప్పకుండా చేస్తున్నటువంటి యొక్క పని. నన్నేదో పరీక్షించడానికి, నా యొక్క గొప్పతనం ఏదో పరీక్షించడానికి ఈ విధముగా వంచే విధానంగా చేశాడు. మనం ఆయన వంచాల్సిన అవసరం ఏముందలే కానీ అని చెప్పని పరమాత్మ ప్రకారంగా గోపికలకు కూడా ఏం చెప్పనేటువంటి విషయంగా కాకుండా ఆయన అన్ని రూపాలు తానే ధరించేటువంటి విధానముగా సంకల్పించుకున్నాడు. ఈ మాటలు మనకి ఉపనిషత్తులలో వస్తాయి. ఏకోహం బహుశ్యాం ఏకహ అహం. ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను అనేక రూపములగుదునుగాక. సో అకామయత, చాందోగ్యంలో వచ్చే మాటలు ఇవి. సో అకామయత సహా, ఆ యొక్క బ్రహ్మము పరమాత్మ ఈశ్వరుడు అకామయత సంకల్పించెను అన్నాడు. ఏమను సంకల్పించాడు అంటే ఏకోహం బహుశ్యాం ఏకహ, ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను అనేక రూపములు అగుదునుగాక అని చెప్పేసి అనేటువంటి భావనగా ఏ ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశం ఉన్నదో దానిని ఇక్కడ ఈ రూపకంగా ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు వేదవ్యాసుల వారు. కృష్ణ పరమాత్మ యొక్క ఆ సన్నివేశములో ఉపనిషత్తులలో ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ సర్వేశ్వరుడు ఏ రూపకంగా అనేక రూపములు ధరించాడనేటువంటి విషయం మనకి ప్రత్యక్షంగా చూపిస్తున్నటువంటి విధానము. కరముల్ పాదములున్ శిరంబుల వలగ్నంబులు ముఖంబులున్ భుజాంతరముల్ ముక్కులు కన్నులు శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర స్రగ్వేణు విషాన భూషణ భయో భాష గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దాల్చి విభుడా వత్సార్భకాకారముల్. విభుడు సర్వేశ్వరుడై ఉన్నటువంటి యొక్క భగవంతుడు వత్సార్భకాకారం, వత్స అర్భక ఆకారములు. వత్స అంటే దూడలు అనగా గోవులు, అర్భకులు అనగా పిల్లకాయలు, అందరి ఆకారాలంట ఆయన ధరించిన విధానము. ఎట్లా ధరించాడు అని చెప్పనంటే కరముల్ పాదములున్ శిరంబులున్ అవలగ్నంబుల్ ముఖంబులున్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదుల్ దండకాంబర స్రగ్వేణు విషాన భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరతల్ విడ్వడకుండ దాల్చే. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అయితే ఉన్నారో అలాంటి యొక్క ఆకారాలే రావాలి. మళ్ళీ వేరే వేరే ఆకారాలు అసలు ఒప్పుకుంటారా? అనగా వాళ్ళ నుంచి గోపికల నుంచి యొక్క గోవులు పిల్లకాయలు అరణ్యానికి వచ్చారో, మరి తిరిగి మరలా ఆ రేపల్లికి పోయినప్పుడు మా కుమారుడే అనేటువంటి భావన వాళ్ళకి కలగాలంటే వాళ్ళు ఎట్లయితే అచ్చుగుద్దినట్లుగా అట్లా కావాలి. ఏమాత్రం ముఖంలో తేడా వచ్చినా ఏమిటబ్బా మావాడు ముఖం మారిపోయిందని చెప్పినంట. ఏమాత్రం వయసులో తేడా వచ్చినా మావాడు పోయేటప్పుడు చిన్నగా పోయినాడు, పెద్ద అయిపోయి వచ్చాడు వీడు. కాబట్టి వయసులో తేడా వచ్చినా వాళ్ళు ఎమ్మడే పట్టేస్తారు. ఎలాంటి తేడాలు లేకుండా వాళ్ళు ఎట్లయితే అరణ్యానికి వచ్చే ముందు ఎట్లాంటి యొక్క ఆకారములు కలిగి ఉన్నారో అలాంటి యొక్క ఆకారములుగా సర్వేశ్వరుడు ధరించినటువంటి విధానముగా మనకి ఇక్కడ కథాంశములో చూపిస్తూ ఉన్నారు. ఇది పారమార్థికమై ఉన్నటువంటి జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి సర్వేశ్వరుని యొక్క సృష్టికి సంబంధించినటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ కథాంశముగా వస్తున్నటువంటిది. సర్వతః పాణిపాదంతతు సర్వతోచ్చి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య దేహినం సర్వతః శృతిమల్లోకే అని మనకి భగవద్గీత 13వ అధ్యాయంలో చెప్తారు. సర్వతః శృతిమల్లోకే ఏమి. కాబట్టి ఈ యొక్క విశ్వంలో ఎన్ని ఆకారాలు అయితే ఉన్నాయో
అవన్నీ కూడా మరి భగవంతుని యొక్క ఆకారములు అనేటువంటి అన్నమాట. కనుక సర్వేశ్వరుడు ఇష్టపడి ఈ జగత్తు యొక్క విధానాన్ని నిర్మాణం చేసుకున్నటువంటిది. కనుక ఈ జగత్తు నిర్మాణానికి సర్వేశ్వరుడే మూలకర్త, మూలకారకుడు. ఆయన చేసినటువంటి యొక్క అద్భుతమై ఉన్నటువంటి నిర్మాణము, అందమై ఉన్నటువంటి యొక్క నిర్మాణము, అత్యద్భుతమై ఉన్నటువంటి నిర్మాణం, ఈ జగత్తంతా కూడా అనేటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ తెలియజేయటానికి మనకి యొక్క ఉదాంతం ఈ కథాంశములో బోధించేటువంటి విధానము. మరి ఎట్లా కరముల్ పాదములున్ శిరంబులున్ నవలగ్నంబులున్ ముఖంబులున్ భుజాంతరముల్ ముక్కులు కన్నులు శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర సృగ్వేణు విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరులై. గుణములలో తేడా ఉండకూడదు, భాషలలో తేడా ఉండకూడదు, వాళ్ళు మాట్లాడే మాటల్లో తేడా ఉండకూడదు, వాళ్ళ కన్నులలో తేడా కన్నులు, ముక్కులు, చెవులు, నోరు, శిరస్సు, చేతులు, పాదములు ఎలాంటి రంగులు ఉన్నాయో, ఎలాంటి యొక్క ఆకారం కలిగి ఉన్నారు, అట్లాగే కావాలన్నమాట. అట్లాగా అయ్యాడు అనేటువంటి మాట అది సర్వేశ్వరుని యొక్క సృష్టి యొక్క అంశము. ఆయన గారు ఈ ప్రకారంగా ఇష్టపడి జగత్ నిర్మాణాన్ని చేసుకోవటం జరిగింది అని అర్థం. శుద్ధాత్ శబలమభూత్ శబలాదైవ్యక్తః అవ్యక్తాన్ మహతో మహతో అహంకారః అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. ఇది సర్వేశ్వరుని యొక్క సృష్టి విధానము. ఈ మాటలు మనకి కఠోపనిషత్తులో కూడా చక్కగా చెప్పే విధానం ఉంటుంది. భగవద్గీతలో కూడా స్వామివారు 13వ అధ్యాయంలో ఈ అంశాల గురించి ప్రస్తావన చేయటం జరుగుతుంది. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ. మహాభూతాని పంచభూతములు, అహంకారో అహంకారతత్వం, మహాభూతాని అహంకారో బుద్ధి అది మహత్తత్వం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ. అవ్యక్తం అంటే అవ్యక్త తత్వం. ఇది ఇట్లాగా కింద నుంచి పైకి, సాంఖ్యంలో పైనుంచి కిందకి. ఈ ప్రకారంగా సృష్టి యొక్క వ్యవహారం అంతా కూడా సర్వేశ్వరుడు తన సంకల్ప మాత్రముతో చేసినటువంటి విధానము. అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క సృష్టి. ఇది మహాత్ములు ఎంతో గొప్పగా మంచిగా మనకి చెప్పేటువంటి విధానం ఉంటుంది. ఈ సాంఖ్య శాస్త్రము అని చెప్పని అంటారు, సాంఖ్య దర్శనము అని చెప్పని. ఈ సాంఖ్య దర్శనమును కూడా మరి సర్వేశ్వరుడే బోధించాడు. అనగా భగవంతుడే కపిలావతారముగా వచ్చి తన తల్లిని నిమిత్తముగా చేసుకుని దేవహూతికి మరి ఈ యొక్క కపిల భగవానుడు ఈ సాంఖ్యతత్వాన్ని బోధించటం జరుగుతుంది. కనుక సాంఖ్య దర్శనకర్త కపిల భగవానుడు. మనకు మొత్తం చెప్పేటువంటివి 6 దర్శనాలు: న్యాయ, వైశేషిక, యోగ, సాంఖ్య, ఉత్తరమీమాంస, పూర్వమీమాంస అని చెప్పేసి మొత్తం 6 దర్శనాలు ఉంటాయి. 6 దర్శనాలు కూడా మరి తాత్విక సంబంధమై ఉన్నటువంటి అంశాలని పుష్కలంగా బోధిస్తూ ఉన్నాయి. న్యాయ వైశేషికములు, విశేషణము అంటే ఈ పదార్థ మీమాంస అంటారు. పదార్థ పంచభూతముల యొక్క విశేషాలను గురించి చక్కగా బోధించేటువంటి యొక్క శాస్త్రం వైశేషిక శాస్త్రము అని. న్యాయశాస్త్రములో ప్రామాణిక ప్రమాణములు, వాటి యొక్క మీమాంస సంబంధమై ఉన్నటువంటి వాటిని అవి బోధిస్తే, పదార్థముల గురించి విశ్వ జగత్తు పదార్థాల గురించి పృథివ్యప్తేజో వాయురాకాశకాల దిక్కు ఆత్మ మనాంశ నవైవ అని నవ ఏవ 9 పదార్థాల మీద వైశేషిక శాస్త్రం అనేటువంటిది నడుస్తుంది. ముందుగా ఇంకా 9 పదార్థాలు ముందు పెట్టుకుంటాడు. ఆ 9 పదార్థాలు కూడా వాటికి మళ్ళా 7 పదార్థాలు ముందు చెప్పుకుంటాడు. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమభావ, అభావ అని. ఇట్లాగా సప్త పదార్థాహ అనేది ముందుగా ఆయన 7 పదార్థాలని పెట్టుకొని దాంట్లో ద్రవ్య అనేది మొదటిది. 7లో మొదటి ద్రవ్య అనేటువంటిది. ఆ ద్రవ్య అనే దానిని చెప్తూ పృథివ్యప్తేజో వాయువాకాశ కాల దిక్కు ఆత్మ మనాంసి నవైవ అనేదిగా
9 పదార్థాల మీద ఆయన గారు దాంట్లో చెప్పుకురావడం జరుగుతుంది. వైశేషిక శాస్త్రం కూడా చాలా వరకు ఈ సర్వేశ్వరుని యొక్క సృష్టి యొక్క సంబంధమై ఉన్నటువంటి అంశాల మీద చాలా కూలంకషంగా ఆ మహాత్ముడు ప్రయాణం చేశాడు. అయితే కపిల భగవానుల వారు సాంఖ్య సంబంధమై ఉన్నటువంటి స్థూలదేహ పంచకరణ, సూక్ష్మదేహ పంచకరణ, గుణత్రయము, ఈ పంచభూతములు, సర్వేశ్వరుడు, పురుషుడు, వీటి యొక్క విషయాల మీద మరి కపిలుడు చాలా చక్కగా చెప్పినటువంటి అంశములు. అందువల్ల భగవద్గీతలో మీకు చూసినట్లయితే కపిల సాంఖ్యం చాలా కనబడుతుంది. అనగా భగవద్గీత ప్రధానంగా ఉపనిషత్సు అనేటువంటి మాట చెప్పినప్పటికీ కూడా ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని అన్నాడు. తర్వాత యోగ శాస్త్రే అని చెప్పి అంటాడు. యోగ శాస్త్రే అనే దాంతోపాటు సాంఖ్య శాస్త్రే అనేది కూడా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మరి ఆ పతంజలి చెప్పినటువంటి యోగ శాస్త్రం చాలా కలుస్తుంది భగవద్గీతలో. అటనే కపిల భగవానులు చెప్పినటువంటి సాంఖ్య శాస్త్రం కూడా చాలా సందర్భాలలో భగవద్గీతలో నడుస్తుంది. ఈ ప్రకారముగా ఉపనిషత్తుల యొక్క సారమై ఉన్న అంశాలు కూడా భగవద్గీతలో యథాతథంగా కనపడతాయి. ఇవన్నిటినీ కూడా అధ్యయనం చేసినప్పుడు మనకు తాత్విక సంబంధమై ఉన్నటువంటి భావాలు గోచరించే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారముగా సర్వేశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా ఏర్పడ్డటువంటి జగత్తు యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని వీళ్ళందరూ కూడా చక్కగా మనకి బోధించే విధానములో ఈ యొక్క విశ్వములో ఉన్నటువంటివన్నీ కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్పానుగుణ్యముగా ఏర్పడ్డటువంటివి. భూమిరాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టదా అని కూడా మరొకసాట మరి అష్టదా 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతిగా ఒక శ్లోకంలో అక్కడ చెప్పినటువంటి ఒక మాట. అదే మరి 13వ అధ్యాయంలో పోయినట్లయితే మహాభూతాని అహంకారో బుద్ధిరవ్యక్తమేవచ ఇంద్రియాని దశైకంచ పంచశ ఇంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషం సుఖం దుఃఖం సంఘాతశ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఏతత్ క్షేత్రం ఈ మొత్తం కూడా చేరి క్షేత్రము అని చెప్పనే మాట వాడాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఆ ప్రకారంగా ఏర్పడ్డటువంటి ఏ యొక్క శరీరాలు విశ్వంలో ఏర్పడ్డాయో అట్టి ఆ శరీరాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞం లోన ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు అనగా జీవుడు మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము అన్నాడు. కాబట్టి ఏకోహం ఒక్కడనై ఉన్నటువంటి యొక్క నేను బహుశ్యాం అనేక రూపాలను అగుదునుగాక అనేటువంటి సంకల్పం చేసుకున్నటువంటిది. ఆ ప్రకారం అనేక రూపాలు తాను అయినటువంటి వాడై తా ప్రావిశతు ఆ దేహాలలో జీవ పదార్థముగా భగవంతుడే ప్రవేశించి ఉండటం కారణముగా ఆ జీవుడు మరి సర్వేశ్వరుడే అని చెప్పి అన్నారు. ఈశ్వరాంశతో ఉన్నటువంటి వాడు జీవుడు. కాబట్టి జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి తేడా ఆ యొక్క విద్య అవిద్యల యొక్క సంబంధాన్ని బట్టి వస్తుందే తప్ప లోపల లక్ష్యార్థముగా చూసినట్లయితే పృచగాత్మ పరమాత్మలకు ఏకమై ఉన్నటువంటి స్వరూపము బ్రహ్మము గమనించాల్సిన అంశము. పృచగాత్మ పరమాత్మల ఏకమై ఉన్నటువంటి యొక్క స్వరూపం బ్రహ్మము. అందరిలో కూడా ఉన్నటువంటిది బ్రహ్మమే, సర్వేశ్వరంలో ఉన్నటువంటిది బ్రహ్మమే. చేతనములో తేడా లేదు. ఎక్కడ ఈ తేడా చెప్పనంటే ఈ ఉపాధి అనుసరించి ఉన్నటువంటి జీవేశ్వరులలో తేడా ఉంటుంది. ఈ జీవేశ్వరుల యొక్క విషయంలోనే తేడా చూసే విధానం ఉంటుంది. కారణం ఏంటంటే మరి జీవోపాధి వేరు, ఈశ్వర ఉపాధి వేరు. జీవ ఉపాధిని బట్టి అతను కించజ్ఞత్వము, అల్పజ్ఞత్వము, పరిచ్ఛిన్నత్వము ఇవన్నీ కూడా ఆ జీవుని యందు భాషిస్తూ ఉంటాయి. ఈశ్వర ఉపాధి అది మాయా ఉపాధి కాబట్టి సర్వజ్ఞత్వము, సర్వశాస్త్రకత్వము, సమస్త నిర్మాణ సృష్టి విధానము, సమస్త జీవుల యొక్క ఆదరించుట, సమస్త జీవులకు కర్మ ఫలాలను ప్రసాదించుట, ఇవన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఉపాధిని అనుసరించి వస్తూ ఉంటాయి. అయితే చూసినట్లయితే మూలతత్వం ఒకటే అనగా బ్రహ్మం ఒకటే అన్నారు. ఏకం సత్తు బ్రహ్మం ఒకటే.
ఆ ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమే మరి జీవుని యందు ప్రత్యేగాత్మగా ఉన్నది, ఈశ్వరుని యందు పరమాత్మగా ఉన్నది. స్వరూపత లక్ష్యార్థములో బ్రహ్మం ఒకటే. మీరు గమనించండి, భగవద్గీతలో చాలా వరకు స్వామివారు మీకు ఈ విషయాలనే బోధిస్తాడు. ఈశ్వర కార్యమై ఉన్నటువంటి యొక్క అంశాలుగా ఉన్నటువంటి వాటిని మీకు 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో వస్తాయి. 10వ అధ్యాయం అంతా కూడా ఈశ్వరుని యొక్క సంబంధమై ఉన్నటువంటి మహిమలు, అది విభూతి యోగము అన్నారు. అనేక విభూతులు, అనేకటువంటి యొక్క మహిమలు మీకు 10వ అధ్యాయంలో కనపడతాయి. అలాంటి యొక్క విభూతి సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాలు విన్నటువంటి అర్జునుడు కోరుకున్నాడు, స్వామి ఇన్ని మరి మహిమాన్వితమై ఉన్నటువంటి వాటిలను బోధించారు, మరి అలాంటి యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క రూపాన్ని దర్శించేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నది. ఐదు కనికరముతో ఆ యొక్క విశ్వరూపాన్ని నాకు దర్శింపజేయమని చెప్పని ప్రార్థిస్తే పరమాత్మ తన యొక్క మాయా సంబంధమై ఉన్న కార్యం కాబట్టి ఆయన విశ్వరూపాన్ని ఆయనకి చూపించే విధానం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ పరమాత్మ అర్జునునికి విశ్వరూపాన్ని చూపించాడా, స్వస్వరూపాన్ని చూపించాడా అనేది ఒక అంశం. ఆయన దర్శింపజేయించింది విశ్వరూపాన్న స్వస్వరూపాన్న అనే విషయంగా మనం అనుకున్నట్లయితే ఆయన చూపించి స్వస్వరూపం కాదు, విశ్వరూపం. ఎందుకంటే అది మాయా సంబంధ కార్యం కాబట్టి మాయాపతియగు సర్వేశ్వరుడు ఆయన చూపించగలిగేటువంటి యొక్క అవకాశం ఉంటుంది. అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు ఆ రూపాన్ని దర్శించే విధానం ఉంటుంది. ఈ మహిమాన్వితమై ఉన్నటువంటి విషయమంతా కూడా మాయా అనేటువంటి దాని యందు ఉంటుందే తప్ప అవిద్య యందు ఉండదు. అవిద్య అనేటువంటిది మలిన ఉపాధి కావటం వల్ల దాని యందు మీకు ఎలాంటి మహిమలు గోచరించే అవకాశము లేదు. ఒకవేళ అవిద్య యందు మహిమలు అనేటువంటి దివ్య విభూతులు లాంటివి ఉన్నట్లయితే లోకంలో అందరూ కూడా వాటిలను వాడుకుంటారు, సమయానుకూలంగా వాడుకుంటారు. దివ్య విభూతులు, దివ్య మహిమలు సామాన్య మానవులో కూడా సర్వేశ్వరుడు ఇచ్చి ఉన్నట్లయితే వాటిని లోక కళ్యాణార్థంగా వాడతారా, తన స్వప్రయోజనాల కోసంగా వాడే అవకాశం ఉంటుందా అని చెప్పి అన్నట్లయితే మరి చూడండి, ఎంతోమంది తపస్సు చేసేటువంటి యొక్క మహాత్ములు, బ్రహ్మేంద్ర స్వామి, షిరిడీ స్వామి, అట్లాగా ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహిమలు కలిగి ఉన్నారని చెప్పని అంటూ ఉంటాం. ఎందుకంటే వారు తపస్సు ద్వారా సర్వేశ్వర అనుగ్రహంతో సంపాదించుకున్నటువంటి మహిమలు అవన్నీ కూడా. అందువల్ల అవన్నిటినీ కూడా వాళ్ళు మరి తాత్విక సంబంధ జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి లోక హితార్థముగానే వాడతారు, లోక కళ్యాణార్థముగా వాటిని వినియోగిస్తారు. ఉదాహరణకు మరి పుట్టపర్తి సాయిబాబా అనుకుందాం, ఆయన కూడా గొప్ప మహిమాన్వితముగానే లోక ప్రసిద్ధి గాంచారు. ఆ కాలంలో వారు ఉన్నప్పుడు ఎన్నో మహిమలు చూపారని చెప్పనేటువంటిది. దానికి వాళ్ళు సంతోషపడి మరి ఆ యొక్క మహనీయుని యొక్క అనుగ్రహముతో వారు అనేక సమస్యల నుంచి బయటపడి, ఆపదల నుంచి బయటపడి వాళ్ళు తర్వాత స్వామివారికి భక్తులు కావడం కారణంగా మరి ఆయనకు అనేక మంది అనేకటువంటి వనరులు సమర్పించినప్పుడు వాటిని లోక కళ్యాణార్థమై వినియోగించాడు. ఎన్నో స్కూళ్ళు పెట్టాడు, ధార్మిక సేవ, ధార్మిక కార్యక్రమాలు, అట్లనే సేవా కార్యక్రమాలు. ఈ ప్రకారంగా మనం ఆ కాలంలో చూస్తాం ఆయన చేసిన కార్యాలన్నింటినీ కూడా. ఈ ప్రకారంగా ఏంటంటే కొంతమంది తపస్సు చేయటం వల్ల వాళ్ళు కలిగేటువంటి యొక్క దివ్య మహిమలు ఇవన్నీ ఈశ్వరుని యొక్క మహిమలే, జీవునివి కావు. వాళ్ళు తపస్సు ఆచరించడం కారణముగా ఆ తపస్సు ద్వారా ప్రాప్తింపబడ్డటువంటి యొక్క వాట్లను అవి లోక కళ్యాణార్థం, లోక హితార్థం, సర్వజనులకు శుభకరం, శుభం జరిగే విధానముగా అవి వాడినట్టు విధానము. అలాంటి ఆ మహిమలే అనేటువంటివన్నీ కూడా సామాన్య జీవులకు కూడా పరమాత్మ ఇచ్చి ఉన్నట్లయితే మరి వాటిని వీళ్ళు దేనికోసంగా వాడతారు అని చెప్పి అన్నట్లయితే సామాన్య మానవులు అనేక వాట్ల మీద వాళ్ళకు కొన్ని ద్వేషాలు ఉన్నాయి, కొన్ని కక్షలు ఉన్నాయి, వైరాలు ఉన్నాయి, విద్వేషాలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు కాబట్టి తన యొక్క ద్వేషానికి, కోపాలకు, ఆవేశాలకు, దుఃఖాలకి
కలగజేసినటువంటి వాళ్ళ మీద ప్రయోగాత్మకముగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సామాన్యులై ఉన్నటువంటి యొక్క జీవులకు ఈశ్వర సంబంధమై ఉన్న మహిమలు ఎవరికీ కూడా ఉండవు. అవి కేవలం ఒక భగవంతుని ఆరాధించి భగవత్ తత్వానుభవాన్ని పొంది ఆ యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వారికి మాత్రమే సర్వేశ్వరుని ద్వారా ప్రాప్తింపబడతాయి. కాబట్టి వాటిని వాళ్ళు లోకహితార్థముగా వాడే విధానము మనం చూస్తాం. బ్రహ్మేంద్ర స్వాముల వారు కానీ, ఇంకా షిరిడీ సాయి స్వామి కానీ, ప్రభల స్వామి కానీ, ఇంకా అనేక మంది మహాత్ములు, సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఇత్యాది మహాత్ములందరూ కూడా అవన్నీ కూడా సందర్భోచితంగా వినియోగింపజేసినట్లుగా మనం చూసేటువంటి విధానం చూస్తే అది సర్వేశ్వరుని యొక్క మహిమలన్నిటినీ కూడా చూసే విధానము. అది భగవంతుని యొక్క దివ్యత్వము, భవ్యత్వము. అవి జీవుని ఉపాధిలో ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రకారముగా పదార్థ విధానంగా చూసినట్లయితే బ్రహ్మం ఒకటే, బ్రహ్మ పదార్థం ఒకటే. ఇవన్నీ తేడా ఎందుకు వచ్చిందని చెప్పారంటే ఉపాధి భావాన్ని బట్టి వచ్చేటువంటి తేడాలు. కాబట్టి ఇక్కడ సర్వేశ్వరుడు ఈ జగదాకారముగా భాషిస్తున్నాడు అన్నటువంటి యొక్క అంశాన్ని చెప్పటానికి మనకు భాగవతములో ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రకారంగా బ్రహ్మదేవుల వారు కృష్ణ పరమాత్మ యొక్క మహిమను మరి ఆయన దివ్యత్వమును దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి ప్రకారంగా చేసినటువంటి యొక్క పనికి పరమాత్మ అనుకున్నాడు. మనం ఆయన వంచేదేమున్నది, మనకు లేకపోతే కదా సామర్థ్యం అని చెప్పనేటువంటి భావనగా మరి రేపలికి పోయిన తర్వాత మరి గోపికలకు మీ పిల్లకాయలు లేరు, మాయమైపోయారు, మీ గోవులు లేవు, మాయమైపోయాయి అనేటువంటి విధానం మాట చెప్పి వాళ్ళను బాధ పెట్టే పరిస్థితి ఎందుకు రావాలని చెప్పి ఉద్దేశముతో పరమాత్మయే అన్ని రూపాలు తానే అయ్యాడనేటువంటి యొక్క మాట ఉపనిషత్తులలో చెప్పేటువంటి భావాన్ని మనకి ఇక్కడ కథాంశ రూపముగా అందిస్తున్నటువంటి విధానము. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమే వేదం పురుషస్తజిశ్వముపజీవతి పతిం విశ్వశాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహితః సర్వం వ్యాప్య నారాయణశ్చితః. యశ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా. జగత్తులో ఏవైతే మనకు దృశ్యతే కనబడుతూ ఉన్నాయో, శ్రూయతే వినబడుతూ ఉన్నాయో, ఇవన్నీ కూడా మరి ఆ సర్వేశ్వరుడు సాకారమూర్తిగా ఈ విధముగా అనేక రూపాలుగా ఆయన గారు ఏర్పడి ఆయన అంతః బహిష్యత సర్వం వ్యాప్య నారాయణశ్చితః. అంతః బహిష్య, లోపల బయట అంతా కూడా ఆయనే వ్యాప్తై ఉన్నటువంటి యొక్క విధానం గనుక అలాంటి యొక్క దివ్యత్వమును ఆ యొక్క భవ్యత్వమును భగవంతుని యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని గుర్తించగలిగేటువంటి వారి లోకంలో ఏ కొద్ది మందో తప్ప అందరికీ తెలియబడేటువంటి యొక్క విషయం కాదు. ఎందుకంటే సర్వమానవులు కూడా మరి అజ్ఞానము చేత కప్పబడ్డారు, మాయకు మోహితులై సర్వమానవులు కూడా తెలియనితనముతో అజ్ఞానముతో ఉన్నారు. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. పరమాత్మ అన్నమాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. ఈ జీవులంట ఆ లోకంలో అజ్ఞానము చేత ఆవహింపబడి ఉన్నాయి. అనగా లోన అవిద్య అనేటువంటి ఒక పొరలలో చిక్కుకొని ఉన్నారు. దానికే తైత్రేయం బోధిస్తున్నది అన్నమయం, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాల లోపల ఎక్కడో ఉన్నటువంటి యొక్క లోపల చిక్కుకుని ఉన్నటువంటి జీవుడు అని అర్థం. ఆ పంచకోశాలను భేదించుకొని లోనికి పోయినటువంటి వారు మాత్రమే చక్కటి దివ్య జ్ఞానాన్ని పొందే విధానం వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ విషయాలు మనకి తైత్రీయోపనిషత్తు ఆ భృగువల్లి అని చెప్పనేటువంటిది ఉంటుంది. ఆ భృగువల్లిలో మీరు చూసినట్లయితే అక్కడ భృగు మహర్షి
ఈ పంచకోశాలను ఏ విధముగా విభేదించుకుంటూ లోనికి ప్రయాణం చేసి స్వరూప అనుభవాన్ని పొందగలిగాడో మీకు ఆ విషయం సుస్పష్టమవుతుంది. తైత్రీయోపనిషత్తు భృగువల్లిని మీరు అధ్యయనం చేయగలిగితే అక్కడ ఈ అంశాలన్నీ కూడా మీకు కనపడతాయి. ఆ ప్రకారముగా గురువు యొక్క ఉపదేశాన్ని పొంది ఆ తర్వాత తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు గురువు. అయ్యా, నువ్వు విధముగా ఈ పంచకోశాలను దాటుకొని పంచకోశముల యొక్క లోపలెక్కడో ఉన్నటువంటి నీ స్వరూప అనుభవాన్ని నువ్వు పొందాలని చెప్పన్నట్లయితే దానికి ఉన్నటువంటి యొక్క మార్గం, ఏకైక మార్గం తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అన్నాడు. ఒక తపస్సును పట్టుకుంటే చాలు, నువ్వు నీ యొక్క స్వరూపం యొక్క సన్నిధికి చేరుకునే అవకాశము ఏర్పడుతుంది అని చెప్పని అంటారు. ఆ ప్రకారంగా మరి ఆ తపస్సులో కూర్చున్నటువంటి ఆ భృగువు కూడా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము ఇవన్నీ కూడా అధిగమిస్తాడు. మీకెందుకంటే ఆ భృగువల్లి అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని అక్కడ ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రంలో ఆ సారాంశాన్ని అక్కడ బోధిస్తాడు. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య. ఇది లోకంలో అందరూ పాటించాల్సి ఉన్నది. ఎందుకంటే ఈ పంచకోశముల యొక్క పొరలలో చిక్కుకొని ఉన్నటువంటి గోప్యముగా ఉన్నటువంటి ఈ యొక్క గోపికగా జీవుడున్నాడు. అది కృష్ణ పరమాత్మ అనుగ్రహముతో వాళ్ళ దివ్య జ్ఞానాన్ని పొందినట్లుగా సద్గురుదేవుని యొక్క అనుగ్రహముతో అలాంటి దివ్య జ్ఞానాన్ని పొందినటువంటి వారు మాత్రమే మరి పంచకోశాలని వాళ్ళ తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పంచకోశములు దాటి పంచకోశాతీతమై ఉన్నటువంటి యొక్క స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొందగలగటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా దీనికి ఇక్కడ అవిద్యా సంబంధమై ఉన్న పొరలు, అజ్ఞాన సంబంధమై ఉన్న పొరలు, కర్మవాసనల సంబంధమై ఉన్న పొరలు ఇవన్నీ కూడా పైన కప్పబడి ఉన్నటువంటి విధానము. ఇవన్నీ పోవాలని చెప్పన్నట్లయితే అది భగవద్ అనుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం అనగా గురువు అనుగ్రహం, ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం ఉన్నటువంటి వారు మాత్రమే మరి ఆ ప్రకారముగా ఆ యొక్క మాయ నుండి బయటపడి, అవిద్య నుండి బయటపడి స్వరూపతత్వానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి సర్వేశ్వరుని ద్వారా ఏర్పడ్డటువంటి యొక్క సృష్టి రహస్యాన్ని మనకి కథాంశములో చెప్తున్నటువంటి అంశము. ఎట్లయితే ఇక్కడ మనకి చెప్పే విధానములో కరముల్, పాదములున్, శిరంబులున్, అవలగ్నంబులున్, ముఖంబులున్, భుజాంతరముల్, ముక్కులు, కన్నులున్, శ్రవణముల్, దంతాదులున్, దండకాంబర స్రగ్వేణి విషాణ భూషణ వయో భాషా గుణాఖ్యాన తత్పరులై తత్పరతన్ వీడ్వడకుండ దాల్చే తత్పరతన్ ఏడ్వడకుండ దాల్చే ఆయనే అన్ని రూపాలలో కూడా ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ విశ్వ జగత్తంతా కూడా చూసినట్లయితే సకల శరీరాలన్నిటినీ కూడా ఆ సర్వేశ్వరుడి యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటి ఆకారములు. కాబట్టి మనమేదో అజ్ఞానముతో ఈ దేహం నేను, ఈ దేహం నాది అని మురిసిపోతూ ఉన్నాం. దాని యొక్క భ్రాంతిలో మనం పడిపోయి ఉన్నాం. కానీ ఈ దేహం అనేటువంటిది నీది కాదు, అది నువ్వు తెలుసుకున్నది కాదు. అది సర్వేశ్వరుడు ఇష్టపడి నిర్మాణం చేసినటువంటి విధానము. ఈ శరీర ఆకృతి ఎలా ఉండాలో అనేటువంటి మరి ఆ ప్లానింగ్ అంతా కూడా ఆయన గీసుకున్నటువంటి విధానం. విశ్వంలో మానవ దేహం పక్కన పెట్టినట్లయితే ఇంకా మిగతా దేహాలు 83,99,999 రకాలుగా చెప్పేటువంటి దేహాలన్నిటిని అన్నింటి యొక్క నిర్మాణ విధానం అంతయు కూడా సర్వేశ్వరుని యొక్క సంకల్ప విధానంలో ఏర్పడ్డటువంటి ఆకారములు. అవి మనం సంకల్పించేసినటువంటివి కావు. జీవుడికి ఎలాంటి ప్రమేయం దాంట్లో లేదు. సర్వేశ్వరుడే తన సంకల్పానుగుణ్యముగా ఈ ప్రకారముగా ఉంటే బాగుంటుంది అనేటువంటి విధానంగా నిర్మాణం చేసుకున్నాడు. ముఖ్యంగా అనేక విశేషణాలతో చేరి ఉన్నటువంటి
మానవ శరీరం అత్యద్భుతమై ఉన్నటువంటి యొక్క నిర్మాణ విధానము. ఈనాటికి కూడా వైజ్ఞానికులకు ఈ శరీరం యొక్క నిర్మాణ ప్రక్రియ వాళ్ళకు కూడా ఏమీ కూడా అంతు చిక్కకుండా ఉన్నది. లోపలికి పోయి చూస్తే దాంట్లో పనిచేసేటువంటి యొక్క యంత్ర సామాగ్రి అంతా కూడా అత్యద్భుతముగా అన్నీ కూడా సమర్థవంతముగా పనిచేసే విధానం చూసినటువంటి వారై వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏమీ కూడా ఉన్నటువంటి యొక్క వాటిని ఏమన్నా డ్యామేజ్ అయితే సకదిద్దుకోవటమే తప్ప ఎవరూ కూడా ఏమీ కూడా చేసే అవకాశం లేదు. ఇప్పుడు మానవుని యొక్క శరీరం లాంటి శరీరాన్ని ఏదో మనిషి తయారు చేశాడు, దానికి రోబో అనే పేరు పెట్టాడు. ఆ రోబో చూసినట్లయితే మానవుని యొక్క దేహం లాగానే ఉంటుంది. కాళ్ళు, చేతులు, తలకాయ, ముక్కు, నోరు, కనులు, చేతులు, ఏళ్ళు, గీళ్ళు అన్నీ కూడా చూస్తే మానవుని యొక్క ఆకారం లాగానే ఉంటుంది. కానీ మానవ దేహంలో ఉన్నటువంటి యొక్క ప్రక్రియలు, మానవ దేహంలో ఉన్నటువంటి యొక్క అద్భుతాలు దాంట్లో ఉండే అవకాశం ఉంటుందా? మానవ దేహంలో ఇక ఎన్నున్నాయి, లోపల ఎన్నున్నాయి. ఇంకా సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, ఏమి బాధ కలిగితే దుఃఖం కలుగుతుంది. లోపల ఏర్పడేటువంటి యొక్క ఉత్సాహము, సంతోషము, పారవశ్యము, ఆనందము అనేకం ఉన్నాయి. ఇంకా వాటితో పాటు లోపల కోపము, తాపము, ఆవేదన, బాధ, దుఃఖం వస్తే కంటి నీళ్లు కారటము. ఇలాగా చూసినట్లయితే మానవ దేహం యొక్క దానం గల దేహాన్ని నిర్మాణం చేయాలంటే మానవుడు అది సాధ్యమయ్యేటువంటి పని అనేటువంటిది కూడా ప్రశ్నాత్మకముగా ఉండిపోయేటువంటిదే. ఒకవేళ ఆ యొక్క మానవ దేహం లాంటి విధానముగా గుణగణాలు కానీ, ఆకారములు కానీ, లోనటువంటి యొక్క యంత్ర సామగ్రులు కానీ అన్నీ చేసినా కానీ మరి లోన ఉన్న జీవుని చేయాలి కదా. ఆ జీవుడు ఎవరు? జీవో దేవ సనాతన. జీవుడు దేవుడు, ఆ జీవుడు చేస్తాడా? కాబట్టి ప్రకారముగా పరమాత్మ యొక్క సంకల్ప మాత్రముతో ఏర్పడ్డటువంటి యొక్క రూపాలను ఇక్కడ చెప్పటానికి ఈ కథాంశములో మనకి ఇస్తున్నటువంటి యొక్క అంశము కరముల్ పాదములను శిరంబులను అవలగ్నంబులు ముఖంబులున్ భుజాంతరములు ముక్కులు కన్నులు శ్రవణములు దంతాదులు దండకాంబరసరగ్వేణి విషాన భూషణ వయో భాష గుణాఖ్యాన తత్పరతల్ వేడ్వడకుండ దాల్చే. ఇది ఒక చక్కటి సన్నివేశ విధానము. కాబట్టి మానవుడు ఎట్టి కోశాన కూడా అహంకారాన్ని పొందాల్సిన అవసరం లేదు. నిరహంకారిగా భగవంతుని వద్ద బతకాల్సి ఉంటుంది. ఆ నిరహంకారత్వముగా బతికేటువంటి యొక్క భావాన్ని ప్రబోధింపజేయటమే భాగవతం యొక్క ఉద్దేశము. అహంకారం గలవారు ఏమైపోయారో, అహంకారాన్ని వర్జించి పరమాత్మకు దాసులై ఉన్నటువంటి వారు ఇలాంటి ప్రయోజనం పొందారో అనేటువంటి యొక్క భావాన్ని ప్రబోధింపజేయటమే భాగవతము. దానివల్ల మనం బాగుపడే అవకాశం ఉన్నది. అహంకారముతో విర్రవీగినటువంటి యొక్క హిరణ్యకశిపుడు ఏమయ్యాడు? చివరికి నమ్రత, విధేయత, భక్తి భావనలతో ఉన్నటువంటి ప్రహ్లాదుడు పరమాత్మ కృపకు పాత్రుడయ్యాడు. అహంకారముతో విర్రవీగేటువంటి యొక్క హిరణ్యకశిపుడు చివరికి మరి ఆ పరమాత్మ చేతిలో హతుడయ్యాడు. నాతోడన్ ప్రతిభాషలాడేదు జగన్నాథుండు ఈ భూత శ్రేణికి రాజుగలడే సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపిన మున్నునే వెదకి తిన్పల్మారు నారాయణుండు ఏ తద్విశ్వములోన లేడు లేడు లేడు. ఇది వాడు చెప్పేటువంటి మాట. లేడు, ఎక్కడ లేడు. కనుక ఈ యొక్క జగత్తుకు నేనే అధిపతిని, నేనే శాసకుడను, నా శాసనం అనుసరించి సకల దేవతలు కూడా పనిచేస్తూ ఉన్నారు. నేనే ప్రభువుని, నేనే ఈశ్వరుని. ఈశ్వరోహం అహం అంటాడు. మనిషిలో అహంకారం వచ్చినప్పుడు నేనే ఈశ్వరుణ్ణి, నేనే సర్వజ్ఞుణ్ణి, నా వల్లే అంతా కూడా అవుతున్నది, నేను పోషిస్తే బతుకుతూ ఉన్నారు, నేను కాపాడితే కాపాడబడుతూ ఉన్నారు, నా ఆశ్రయంలో వాళ్ళు బతుకులు కడుపుకుంటూ ఉన్నారు అని సాధారణంగా వ్యక్తులు తమ యొక్క అహంకారాన్ని పైన వేసుకుంటారు. ఒకప్పుడు శివాజీ సమర్థ రామదాస్ ఆయన గారు చూశాడు, ఇంత రాజ్యం, ఈ రాజ్య వ్యవహారం అంతా నేనే చూస్తూ ఉన్నాను, నా ఏలుబడిలో ఇంతమంది బతుకుతూ ఉన్నారు, కనుక నా ఆశ్రయములు అందరూ కూడా చల్లగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు
అని ప్రకారంగా తనను తాను పొగుడుకుంటూ తానే అందరినీ కూడా కాపాడుతున్నట్లుగా చూస్తున్నట్లుగా ఆయన రక్షకుడుగా రక్షించేవాడుగా కాపాడేవాడుగా భావించుకుంటూ ఉంటే ఆ సమయంలో గురువు గారు వచ్చారు. నాయన సంతోషం, చాలా గొప్ప భావనలు నీలో ఉన్నాయి, వెళ్దాం పదా అన్నాడు. తీసుకువెళ్ళాడు. ఒక చోట పెద్ద బండరాయి ఉంటే పని వాళ్ళ చేత ఆ బండరాయిని పగలగొట్టించాడు. పగలగొట్టి దాంట్లో ఒక చిన్న గుంట, ఆ గుంటలో కాస్త నీళ్లు, ఆ నీటిలో కప్ప అనేది బయటపడింది. కప్ప చెప్పాడు, అయ్యా సమర్థ, అయ్యా ఏమి అయ్యో శివాజీ చూశావా, నువ్వు రాతిలో కూడా కప్పలకు నీళ్లు పోషిస్తూ ఉన్నావయ్యా, చాలా గొప్పవాడివి అన్నాడు. దాంతో అహంకారంగా దిగిపోయింది ఆ పని. కాబట్టి ఈ ప్రకారంగా విశ్వంలో సకల జీవులకు పొట్టబెట్టింది ఆయనే, మూతి పెట్టింది ఆయనే, ఫుడ్ పెట్టింది ఆయనే, జీర్ణం చేస్తుంది ఆయనే, రక్తముగా మారుస్తుంది ఆయనే. ఏమి లోన ఎంత ప్రక్రియ జరుగుతూ ఉన్నాయో అది ఎవరికి కూడా తెలియని అంశం. మనం ఏదో పైకి మాత్రం భోంచేస్తున్నాం, తింటున్నాం, లోన పడేస్తున్నామే తప్ప లోపల జరిగేటువంటి యొక్క ఆ ప్రక్రియల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములలో ఎవరికి తెలుస్తుంది? అవన్నీ కనుక చూసినట్లయితే ప్రతి ఒక్కడు కూడా చేతులు ముకులించి సర్వేశ్వరునికి నమస్కారం చేయాల్సిందే. కనుక రక్షిస్తున్నటువంటి వాడు భగవంతుడు. భగవదాశ్రయములో సకల జీవులు ఉన్నాయి. సమస్త నిర్మాణం అంతా కూడా పరమాత్మ ద్వారా నిర్మాణం చేయబడి ఆ యొక్క నిర్మాణాత్మకమై ఉన్నటువంటి దేహాలలో జీవుని యొక్క అంశగా తానే ప్రవేశించి తానే ప్రతి ఒక్క ప్రాణి యొక్క హృదయములో సర్వేశ్వరుడు ఉండి అందరినీ కాపాడుతున్నటువంటి అంశములను ఎవరైతే గుర్తిస్తారో వారు అహంకారానికి గురయ్యే అవకాశం అనేటువంటిది ఉండదు. నిర్మమో నిరహంకార సహశాంతిం అధిగచ్చతి. జీవితంలో మానవుడు నిర్మమః నిరహంకార ఈ రెండింటినీ పొందాలి అని పరమాత్మ చెబుతున్నాడు భగవద్గీతలో. నిర్మమః నిరహంకార. ఏం కలిగి ఉండాలయ్యా మానవులు అని చెప్పనంటే నిర్మమః నిరహంకార, రెండు కలిగి ఉండాలి. నిర్మమః మమకారము అవసరం లేదు, అహంకారము అవసరం లేదు. ఈ రెండు కారాలే. ఈ కారాల వల్ల ప్రమాదాలు వస్తాయి. కనుక లోకంలో మానవులకు చూసే పదార్థముల యందు మమకారం ఉంటుంది, ఈ శరీరం మీద అహంకారం ఉంటుంది. అహం నేను అనే విధానముగా దేహం మీద అహంకారం, చూసే వస్తువుల మీద మమకారము, ఇవన్నీ నావి అనేటువంటి భావనతో ముడివేసుకోవటం, దాన్ని మమకార భావన అన్నారు. ఇవేవి కూడా నీవు కావురా, ఈ మొత్తం సర్వేశ్వరుని యొక్క సొత్తు అని చెప్పని చెప్పటానికి ఈశావాస్యోపనిషత్తు ముందుకు వచ్చింది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీథా మా గృధః కస్యచిత్ ధనం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు. ఈశావాస్యంలో వచ్చే 3 మంత్రాలు చక్కగా మీరు గుర్తుపెట్టుకోవాలి, లేదా ఒక పేపర్ మీద రాసుకుని రోజు అధ్యయనం చేయగలిగితే వాటి వల్ల చక్కటి సందేశాన్ని పొందే అవకాశం ఉన్నది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా గృధః కస్యచిత్ ధనం కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమాః ఏవం త్వయి నాన్యతేదోస్తి న కర్మ లిప్యతే నరే. అందం తమః ప్రవిశంతి ఏ అవిద్యాయామంతరే వర్తమానాః. కాబట్టి ప్రకారముగా మరి వచ్చేటువంటి ఈశావాస్య మంత్రాలు మననం చేసినట్లయితే కూడా మంచి భావం కలిగే అవకాశం ఉంటుంది. అవన్నీ మన మనస్సులో చొచ్చుకుపోవాలి, మన మనస్సులో నిలబడాలి. ఏదో ఈ చెవితో విన్నామా, ఆ చెవితో వదిలిపెట్టేశామా అనే రకంగా ఉన్నట్లయితే మరి జీవితం పావనమయ్యే అవకాశం, ధరించే అవకాశం లేదు. లోన ఉన్నటువంటి యొక్క విషయాలు మననం చేసుకుని బాగా మనస్సులో అట్లను అధ్యయనం చేసుకుంటూ ఉన్నట్లయితే జీవన విధానం మనకు మంచిగా మారే అవకాశం ఏర్పడుతుంది. పరమాత్మ చెబుతూ ఉన్నాడు, ఈశావాస్యం ఇదం సర్వం నిర్మమః. పరమాత్మ అన్న మాటకి ఈశావాస్యం
ఈశావాస్యం యదం సర్వం యత్కించిత్తు జగత్యాం జగత్తు. కళ్ళ ముందు కనబడేటువంటి యొక్క ఈ జగత్తంతా కూడా సర్వేశ్వరుని ద్వారా వ్యాప్తమై ఉన్నటువంటిది, సర్వేశ్వరుని యొక్క సొత్తు. ఈ విశ్వమంతా భగవంతుని యొక్క సొత్తు. ఎంతో అందముగా నిర్మాణం చేసుకున్నటువంటి భగవంతుని యొక్క గృహం, అందమైనటువంటి గృహం. ఆ గృహానికి మనందరం కూడా అతిథుల్లాగా వచ్చాం, సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నాం, ఆయన యొక్క గృహములో ఉన్నాం. కనుక ఇంకా చెబుతూ ఉన్నాడు, అయ్యా మీరు వింటారా వినండి, తింటారా తినండి, చూస్తారా చూడండి, అన్నిటినీ కూడా వ్యవహరిస్తారా వ్యవహరించండి, ఏమైనా చేసుకోండి, కానీ నాదనేటి మమకార భావన మాత్రం పెట్టుకోమాక అని చెప్పి అంటూ ఉన్నాడు. ఈ మమకార భావన పెట్టుకోమాక, పెట్టుకుంటే ఏమవుతావు, ఏడుస్తూ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏమీ కూడా పట్టుకుపోయే అవకాశం లేదు కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి వాట్లను అక్కడే పెట్టి అందరూ కూడా పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వంలోకి రాబోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వే కాదు. ఈ పూట నీ కార్యం అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నావు, ఇంకా రాబోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అందరూ ఎన్ని వాడుకుంటారు. అందుచేత నావనే మమకారం పెట్టుకున్నావు అంటే చివరికి ఏడుస్తూ పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా భగవంతుని యొక్క మహిమ, భగవంతుని యొక్క ఐశ్వర్యము, భగవంతుని సొత్తు, భగవంతుని యొక్క సొంత ఆస్తి అనే విధానంగా కలిగి మనం కేవలం సర్వేశ్వరుని యొక్క సన్నిధికి, సర్వేశ్వరుని యొక్క గృహానికి అతిథుల్లాగా వచ్చాం. 2-3 పూట్ల, 3 పూట్ల, 2 పూట్ల, 3 పూట్ల కావచ్చు. బాల్యంలో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు, 1 పూటలో వచ్చిపోయిన వాళ్ళు, యవనంలో పోయేటువంటి వాళ్ళు 2 పూట్ల ఉండిపోయేటువంటి వారు, ఈ వృద్ధాప్యం దాకా ఉండిపోయే వాళ్ళు 3 పూట్ల ఉండిపోయేవాళ్ళు. ఈ 3 పూట్ల తప్ప 4వ పూట ఉండే అవకాశాలు లేవేక. నాకు ఆశ్రమాలు ఉన్నాయి ఇక్కడ, వ్యాసాశ్రమం కానీ సుఖబ్రహ్మాశ్రమంగా కొన్ని ఆశ్రమాలు ఉంటాయి. ఎవరు అతిథులు వస్తే వాళ్ళకి రూమ్ ఇస్తారు, భోజనం పెడతారు. అయ్యా నువ్వు వచ్చావు, సంతోషం, జపం చేసుకో, ధ్యానం చేసుకో, మహాత్మును దర్శించుకో, పుణ్యం సంపాదించుకో, నీకు 3 రోజులు గడువేస్తున్నావు అని చెప్పని అంటారు. ఆ ప్రకారం 3 పూట్ల 3 రోజులు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి భోజనం పెడతారు. ప్రతి ఆశ్రమంలో ఉంటాయన్నమాట. ఆ ప్రకారంగా భగవంతుడు కూడా ఏ యొక్క విశ్వం అనేటువంటి యొక్క ఆశ్రయం పెట్టుకున్నాడు, ఆశ్రమం పెట్టుకున్నాడు. ఆశ్రమంలోకి వచ్చినటువంటి యొక్క మనం ఆశ్రమ వాసులం, పరమాత్మ యొక్క ఆశ్రయంలో ఉన్నాం. ఈ ప్రకారంగా వచ్చినటువంటి వాళ్ళు 1 పూట ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, 2 పూట్ల వరకు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది 3 పూట్ల ఉండి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఏమిటా 3 పూట్ల అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యము, అంతే. అయిపోయిందా అంటే వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాల్సిందే. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కోడి ఎత్తురు సదా సంగంబు లేదొక్కచో. నీరాగార వినిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు అని చెప్పి అంటుంది శాస్త్రం. అందరూ కూడా ఏదో పూట తమ ప్రయాణాలు కొనసాగించుకోవాల్సి ఉన్నది. ఏమి ఈ విషయంలో ఎవరూ కూడా రాజ్యపడే విధానాలు ఏమి లేవు. పరమాత్మ కూడా అంగీకరించే విధానం కాదు. ఎందుకు వచ్చావో, దేనికోసం వచ్చావో, ఏం చేసుకుని వచ్చావో, ఏం చేసుకుంటే నీ యొక్క వచ్చిన రాక యొక్క పరమార్థం నెరవేరుతుందో ఆ విషయాలు గ్రహించుకుని వ్యక్తి ప్రయాణించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విశ్వములో ఉన్నటువంటివి అన్నీ కూడా భగవంతుని యొక్క దివ్యమై ఉన్నటువంటి ఆకారములే. ఆయనే అనేక రూపాలుగా భాషిస్తూ ఉన్నాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా సహస్రశీర్ష పురుష. అంటే ఆ సర్వేశ్వరుడే అన్ని రూపాలలో భాషిస్తున్న విధానం. కాబట్టి మన ఏ యొక్క దేహమును చూసుకుంటూ ఉన్నామో ఆ దేహం అనబడేటువంటిది నాది కాదు, నేను కాదు. ఆ దేహం అనేది సర్వేశ్వరుని చేత నిర్మాణం చేయబడి సర్వేశ్వరుడే ఈ శరీరాన్ని సంపూర్ణముగా కాపాడుకుంటూ ఉన్నాడు. ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క భాగాలు మనమేం పనిచేయించటం లేదు. మన శరీరం లోపల ఏ యొక్క పని చేస్తే దేహం జీవించుండే అవకాశం ఉంటుందో అలాంటి యొక్క జీవనమునకు హేతువై ఉన్నటువంటి అవయవ సముదాయం అంతా కూడా సర్వేశ్వరుని యొక్క ఆజ్ఞలో పనిచేయబడుతూ ఉన్నాయి.
ఈ శరీరములో దశవిధ వాయువులు వ్యాన ఉదాన సమాన ప్రాణ అపాన నాగ కూర్మ పురకర దేవ ధనంజయ ఉపవాయువులు కానీ ఇవన్నీ పనిచేస్తున్న విధానమంతా కూడా సర్వేశ్వరుని యొక్క శాసనానికి అనుగుణ్యముగా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనించి అహంకార రహితులమై మమకార రహితులమై ఉన్న సమయాన్ని భగవత్ సేవలో వినియోగింపజేసుకోవాల్సి ఉంటుంది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఈ రెంటిలో నీకు ఏది సౌలభ్యంగా ఉంటుందో దానిని నువ్వు ఆచరించు. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, నా యొక్క నామాన్ని జపిస్తూ నీ జీవితం పావనం చేసుకుంటావా? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, లేదా యోగములో సోహంభావ ధ్యానములో ఉండి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మరి స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహము మహాకారణం దాటి జాగ్రత్త స్వప్న సుషుప్తి దాటి యోగ సమాధి ద్వారా బ్రహ్మానుభవాన్ని ధరించే విధానముగా చేసుకోవటమే నీ యొక్క జీవితానికి ఉన్నటువంటి పరమార్థము. ఇంతకు మించి మరొకటేమీ కూడా లేదు. ఎంత ప్రయత్నం చేసినా ఎక్కడెక్కడో ఉన్న ఎన్ని కొల్లగొట్టుకున్నా, అనేక బ్యాంకుల్లో మొత్తం దాచిపెట్టుకున్నా, ఎన్ని ప్లాట్లు కొన్నా, ఎన్ని భూములు కొన్నా, ఎన్ని ఇండ్లు కట్టినా, ఏం కట్టినా కానీ మొత్తం కూడా ఏదో ఒక పూట స్వస్తి చెప్పి ఆ శ్మశానంలో 6 అడుగులలో పోయి పడుకోవాల్సిందే. ఇంతకు ముందు వాళ్ళంతా అదే పని చేశారు. ఇక రాబోయే వాళ్ళు కూడా అదే పని చేయబోస్తారు. ఉన్నవాళ్ళు కూడా అదే పనికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ పరమాత్మ చెప్పే విషయంలో సమస్తము కూడా సర్వేశ్వరుడే ఈ రూపాలుగా భాషిస్తున్న విధానముగా చెప్పటమే ఈ కథాంశములో ఉన్నటువంటి పారమార్థిక అంశము. బ్రహ్మబంపునగాని పుట్టదు ప్రాణి సంగతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా, బ్రహ్మ నేను సృజింపనుండక బాలవత్స కదంబు మే, బ్రహ్మమందు జనించనొక్కట బ్రహ్మమౌనది చూడగా. ఈ ప్రకారముగా పిల్లకాయలని గోవులను గుహలో దాచిపెట్టాడు, మాయకు అమ్మాడు, నిద్రపోతా ఉన్నాయి. మరి బ్రహ్మలోకానికి పోయాడు. త్రుటికాలం అయిపోయింది. బ్రహ్మకు త్రుటికాలం అంటే ఈ భూలోకంలో సంవత్సర కాలం. సంవత్సరం అయిన తర్వాత ఆయన అనుకున్నాడు, ఆ పూట నేను ఈ గోవులను పిల్లకాయలను గుహలో ఆ విధంగా మాయకు అమ్మి పెట్టేశా కదా, కృష్ణుడు ఏం చేస్తున్నాడు చూద్దాం. మరి పోయి అక్కడ ఏం జవాబు చెప్పుంటాడు ఆ రేపల్లెలో, ఆ తల్లులకు ఏం చెప్పుంటాడు, అసలు ఏమి ఉన్నాయో లేవనే విషయముగా పరీక్షించే ఉద్దేశంతో మరి బ్రహ్మ రాగా యథావిధిగా ఆ కృష్ణ పరమాత్మతో ఆ గోవులు పిల్లకాయలు అందరూ కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నారు, ఉత్సాహంగా తిరుగుతూ ఉన్నారు, వ్యవహారం చేసుకుంటూ ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూశాడు బ్రహ్మదేవుల వారు. ఏమిరా, మనం అందరినీ కూడా మొత్తం మాయకం పెట్టేశాం, గృహలో పెట్టేశాం కదా, వీళ్ళు ఎట్లా వచ్చారు నా మాయ తప్పించుకొని? కనుక నా మాయ నుంచి బయటపడే అవకాశం ఎవరికి లేదు. మరి ఎట్లాగా వచ్చారు అందరూ కూడా అని చెప్పిన విషయంగా ఆయనకు సందేహం కలిగి పోయి చూస్తే గుహలో ఆ గోవులు చిన్న దూడలు నిద్రపోతూ ఉన్నాయి. వాటితో పిల్లకాయలు కూడా నిద్రపోతూ ఉన్నారు. ఆ మాయలో అలా ఉండిపోయారన్నమాట. ఆ దృశ్యాన్ని చూశాడు. అవును, మరి వీళ్ళు ఎక్కడే ఉన్నారు? మరి వాళ్ళంతెవరో ఏదైనా లోకం నిర్మాణం చేయాలంటే నేను చేయాలి. నిర్మాణం చేయగలిగే శక్తి ఇంక లోకం ఎవరికి ఉంది? ఇంకా బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి కోటి సంగతి, బ్రహ్మ పంపునగాని పుట్టదు. ఏదైనా చేయాలంటే నేను చెయ్యాలి. మరి ఈ ప్రకారంగా గోవులు దూడలు బాలురు అందరు గుహలు నిద్రపోతూ ఉన్నారు, నా మాయలో పడి ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడంతా ఉన్నారు? వాళ్ళు చూస్తే ఆ గుహలో ఎలాంటి గోవులు ఉన్నాయో అలాంటి గోవులే ఇక్కడ ఉన్నాయి. ఆ గుహలో ఎలాంటి పిల్లలు నిద్రపోతూ ఉన్నారు, వాళ్ళు అలాంటి ఆకారాలే, అలాంటి వయస్సే, అలాంటి ముక్కులే, అలాంటి కన్నులు, అలాంటి ఆకారం, అలాంటి దేహం, అలాంటి రంగు, అలాంటి భాష అన్నీ కూడా చూస్తే ఆ విధంగానే మొత్తం ఇక్కడ కనపడతా ఉన్నాయి. మరి వీళ్ళ నిర్మాణం నేను చేశాను. ఈ నిర్మాణం చేసింది ఎవరు? బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంగతి, ప్రాణి సంతతి ఎప్పుడు, బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మ లేడు
సృజింపగా. ఈ లోకంలో ఎవరైనా నిర్మాణం చేయటువంటి నేను తప్ప నిర్మాణం చేసేది ఇంకెవరైనా చేయటానికి. బ్రహ్మ నేను సృజింపనుండక బాలవత్స కదంబు మే బ్రహ్మమందు జనించినొక్కట బ్రహ్మమౌనది చూడగా అని బ్రహ్మదేవుల వారు ఆ యొక్క అంశాన్ని గురించి బాగా పరిశీలించాడు. చివరికి మరి కృష్ణ పరమాత్మ ఆయన మాయా కార్యముగా ఇదంతా ఏర్పడుతున్నది అని ఆ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని తెలుసుకొని తాను చేసిన తప్పని చెప్పనే విషయముగా చెంపలు వేసుకొని పరమాత్మకు వద్దకు వచ్చి నమస్కరించి, స్వామి మన్నించండి, క్షమించండి, నీవిచ్చిన పదవిలో ఉన్నటువంటి యొక్క నేను అహంకారాన్ని పొంది కార్యం చేశాను అని చెప్పని తర్వాత పరమాత్మ వద్దకు వచ్చి క్షమాపణ వేడుకోవటం, ఆయన స్తోత్రం చేయటం, నమస్కారం చేయటం అన్నీ కూడా జరుగుతాయి ఈ కథాంశములో. అందువల్ల ఈ కథలో వచ్చేటువంటి విధానం ఏంటంటే సర్వేశ్వరుని యొక్క సర్వజ్ఞత్వాన్ని, సర్వేశ్వరుని యొక్క ఆ సాకార విధాయకాన్ని, అన్ని రూపాలే భగవంతుడు, అన్ని రూపాలలో భగవంతుడే భాషిస్తూ ఉన్నాడు. కాబట్టి మానవులై ఉన్నటువంటి వారు ఆ రూపాలు చూసి ఆ రూపాలు నావిగా భావించుకొని నేనే ఈ దేహం అని చెప్పినటువంటి దేహ వ్యామోహాన్ని పెంచుకొని అహంకారానికి గురై ప్రవర్తించే విధానం రాకూడదు అనేటువంటి యొక్క అంశం తెలియజేయటమే బ్రహ్మదేవుల వారి ఆయనకి జ్ఞానోదయం కలిగిన విధానముగా లోకములో అందరూ కూడా సర్వేశ్వరుని పట్ల భక్తి భావన కలిగి తన యొక్క జీవితం సాఫల్యం చేసుకోవటానికి త్రుటికాలం మానవ దేహం ఎంతకాలం ఉంటుంది? బుద్బుధప్రాయము అన్నారు. గాలి ఉంటే బుడగా అన్నాం, గాలి లేకపోతే నీరు అంటాం. మన దేహంలో గాలి ఆడుతూ ఉన్నది కాబట్టి బతుకు అన్నాం. ఆ గాలి కాస్త ఆగిపోయిందా అంటే శవము. ఒక్కసారి ఆ శరీరంలో శ్వాస గాలి ఆగిందా అంటే దాన్ని ఆడించడానికి ఏ డాక్టరు లేడు, ఏ సైన్సు లేదు, ఏ వైజ్ఞానికము లేదు, ఎవడో కూడా చేసే అవకాశాలు లేవు. మేము బతికేస్తాం అనే డాక్టర్లే చివరికి శ్వాస వదిలిపెట్టి వాళ్ళు కూడా భూమిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి అనిత్యమై ఉన్నటువంటి యొక్క విశ్వంలో ఉన్నటువంటి యొక్క ఈ జీవులు మానవులు తన దేహము యొక్క వ్యామోహంలో మునిగిపోక అహంకారాలకు గురి కాకుండా నిరహంకారులై నిరమమకారం గలవారై మరి భగవంతుని యొక్క ఆశ్రయంలో, భగవంతుని యొక్క సేవలో, భగవంతుని యొక్క స్మరణలో, భగవంతుని యొక్క ధ్యానములో జీవితం పావనం చేసుకోవాలి, ధన్యత చేసుకోవాలనేటువంటి సందేశాన్ని మనకి ఈ కథాంశము ద్వారా గ్రహించుకోవాల్సి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.